సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే ప్రెసెంట్ చాలా మందికి ఉండే కామన్ ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది మనీ. ఓకేనా? మనీ సంపాదించుకోవాలని చెప్పి చాలా మందికి అయితే ఉంటుంది. అది హౌస్ వైఫ్స్ అయినా సరే, స్టూడెంట్స్ అయినా సరే, జాబ్ చేసిన వాళ్ళైనా సరే, బిజినెస్ చేసిన వాళ్ళైనా సరే, ఇంకొక మనీ ఏం చేసుకునే సోర్స్ అయినా ఉంటే బాగుండు అని చెప్పి చాలా మందికి అయితే ఉంటుంది. అయితే ఈ రోజు వీళ్ళు వచ్చేసి మీరు ఇంట్లో కూర్చొని అమౌంట్ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలని చెప్పేసి ఈరోజు వీళ్ళు మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తారు. గుర్తుపెట్టుకోండి, రూ. 1 నుంచి మొదలు పెడితే క్రోర్స్ ఆఫ్ రూపీస్ అనేది మీరు ఇంట్లో కూర్చొని ఎర్న్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే అది మీకున్న టాలెంట్ బట్టి, మీకున్న సర్కిల్ బట్టి, నేను చెప్పేది మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి డిపెండ్ అయితే ఉంటుంది. బట్ నేను క్రోర్స్ దాకా వెళ్ళను. డెఫినెట్గా మీరు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తుందంటే ఎవ్రీ మంత్ వచ్చేసి ఒక 8,000 కానీ 7,000 డెఫినెట్గా ఎర్న్ చేసుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్ మీరు అలాగే మంచి కన్సిస్టెన్సీగా మంచి సర్కిల్ని పెంచుకుంటూ మీరు ప్రాక్టికల్గా మంచిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే ఎవ్రీ మంత్ 25,000 to 30,000 ఇంకా ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో కూడా అమౌంట్ అనేది డెఫినెట్గా అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా? అది వచ్చేసి ఏంటి అంటే అఫిలియేట్ మార్కెటింగ్. ఓకేనా? సో చాలా మంది పేరు వినగానే ఏంటంటే స్కిప్ చేస్తారు. ఎందుకంటే అఫిలియేట్ మార్కెటింగ్ నేను చేయలేను అని చెప్పి చాలా మంది అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మీరు జెన్యున్ వేలో ఎటువంటి రిస్క్ లేకుండా జెన్యున్‌గా వెళ్లి మీరు సంపాదించుకోవాలనుకుంటే ప్రెజెంట్ వన్ అండ్ ఓన్లీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఏదైనా ఉంది అంటే అది అఫిలియేట్ మార్కెటింగ్ ఒక్కటే. ఓకేనా? అది కాకుండా మీరు బెట్టింగ్ యాప్స్ త్రూ వెళ్లి కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. బట్ అవన్నీ కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, అవన్నీ కూడా సిస్టమ్ జనరేటెడ్ కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవాలని చూడరు. మీ డబ్బుల్ని ఎలా లాక్కోవాలని చూస్తారు తప్ప మీకు డబ్బులు ఇచ్చే యాప్‌లని ఏవి ఉండవు. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ఏందంటే మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు. మీరు రిస్క్ చేసుకుంటలేరు కాబట్టి ఓన్లీ ఎఫర్ట్స్ పెట్టి మీరు హార్డ్ వర్క్ చేసి ఒక సర్కిల్‌కి మీరు డెవలప్ చేసి మీరు లింక్స్ అనేది జనరేట్ చేస్తూ వాళ్ళ ప్రొడక్ట్స్ కొనేలా చేస్తున్నారే కాబట్టి మీకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ప్రొడక్ట్స్ కూడా మీరు ఫోర్స్ కొద్ది చేయట్లేదు. వాళ్ళకి అవసరం ఉన్న ప్రొడక్ట్స్‌ని మీరు లింక్ జనరేట్ పంపిస్తున్నారు కాబట్టి మీకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? సో దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషను ఇప్పుడు మీకు ప్రాక్టికల్ చెప్తాను. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇంకా కొన్ని వీడియోస్ వస్తే దీనికి సంబంధించినయి డెఫినెట్‌గా అవి చూడండి. మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా, ఎటువంటి సర్కిల్ లేకపోయినా మీరేందంటే ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకునేంత వరకు, మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్‌లో క్రియేట్ అయ్యేంత వరకు నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది చేస్తూ వస్తా. ఈ ప్రతీదీ చూస్తూ ఇంప్లిమెంట్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. వెళ్లి ఒకసారి మెసేజ్ చేస్తే మీకు ప్రాక్టికల్‌గా ప్రతీది కూడా నేను ఎప్పుడంటే అప్పుడు మీకు గైడ్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. సో ప్లీజ్ చెప్తున్నా, ముఖ్యంగా గర్ల్స్‌కి చెప్తున్నా. ఎందుకంటే ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వాలని చెప్పి చాలా మందికి ఉండదు కాబట్టి ప్లీజ్ నేను చెప్పేది వింటూ డెఫినిట్‌గా ఇంట్లో కూర్చొని ఏం చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ త్రూ డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన సెపరేట్ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే దానికి కొంచెం ప్రాసెస్ పెద్దగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే 2 అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఈ 2 కూడా మన అంబానీకి సంబంధించిన, రిలయన్స్ సంబంధించిన అప్లికేషన్సే. ఒకటొచ్చేసి ఎర్న్ కరో అండ్ ఇంకోటి వచ్చేసి క్యాష్ కరో. ఓకేనా? ఈ క్యాష్ కరో వచ్చేసి ఏంటంటే సెల్ఫ్ ఎర్నింగ్ కోసం. అంటే మనం ఏదైనా ప్రొడక్ట్ కొనుక్కోవాలనుకుంటే క్యాష్ కరో త్రూ వెళ్ళాలి. లేకపోతే ఎవరన్నా మనల్ని ప్రొడక్టే కొని ఆర్డర్ పెట్టమంటారు కదా! అప్పుడు మనం క్యాష్ కరో యూజ్ చేయాలి. ఓన్లీ ఎవరైనా సరే నేను ప్రొడక్ట్ కొనుక్కుంటా, నువ్వు ఈ షర్ట్ లింక్ పంపియు, ఏదైనా పవర్ బ్యాంక్ లింక్ పంపియు, స్మార్ట్ వాచ్ లింక్ పంపియి అని చెప్పేసి అడుగుతారు కదా! అప్పుడు నువ్వు ఎర్న్ కరో నుంచి లింక్ జనరేట్ చేసి పంపిస్తే వాళ్ళు కొనుక్కున్న ఆ ప్రొడక్ట్‌కి మీకు కమిషన్ అనేది జనరేట్ అవుతుంది. అదంతా కూడా మీరు బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయితే అయిపోతుంది. అవి మీరు రియల్ లైఫ్‌లో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ 2 యాప్స్ సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ త్రూ వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎందుకంటే మీరు లింక్ త్రూ వెళ్తే ఏంటంటే మీరు డైరెక్ట్‌గా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా డైరెక్ట్‌గా ఏందంటే మీరు ప్రొడక్ట్ యొక్క లింక్ అనేది జనరేట్ చేస్తూ డబ్బులనేది సంపాదించుకోవచ్చు. లేదు నీకెందుకు లింకు, నేను యాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటా ప్లే స్టోర్ నుంచి అనుకుంటే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బట్ డౌన్‌లోడ్ చేసుకుంటే ఏందంటే మీరు వితిన్ 1 మంత్‌లో డెఫినిట్‌గా 3 ఆర్డర్స్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకేనా? కంప్లీట్ చేస్తేనే మీ అకౌంట్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. ఆ తర్వాత నుంచి మీరు ఇయర్లీ 2 మంత్స్‌కి ఒకటా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ 1 మంత్‌లో వచ్చేసి అంటే ఎప్పుడైతే రిజిస్టర్ అవుతారో అప్పటి నుంచి 1 మంత్‌లో డెఫినిట్‌గా 3 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి. ఓకేనా? అందుకని చెప్పేసి లింక్ త్రూ వెళ్ళారనుకోండి మీకు అటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. మీరు డైరెక్ట్‌గా లింక్ త్రూ మీరు లింక్ జనరేట్ చేసుకుంటూ మీరైతే అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే క్యాష్ కరో చెప్తాను. క్యాష్ కరో మీకు అప్లికేషన్ ఓపెన్ చేసి దాంట్లో ఉండే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా మనకు బుక్ చేసుకోవాలి మన ప్రొడక్ట్స్ అనేది చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఎర్న్ కరోలో కూడా మన లింక్ అనేది ఎలా జనరేట్ చేయాలని కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు.
బట్ వీలైనంత వరకు దీంట్లో మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో, డెఫినిట్‌గా వీడియో ఎండ్ వరకే చూసిన తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ మాత్రం డెఫినిట్‌గా అయితే చూస్తూ మీరైతే ఇంప్లిమెంట్ చేయడానికైతే ట్రై చేయండి. ఓకేనా? సో, ఇక ఫ్రెండ్స్ మీరు ఆన్ ది స్క్రీన్ అయితే కనిపిస్తున్నాయి కదా! ఇవే 2 అప్లికేషన్స్ వచ్చేసి 2 కూడా ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ అవైలబుల్ అయితే ఉన్నాయి. 2 కూడా జెన్యూనే, మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఫస్ట్ వచ్చేసి క్యాష్ కరో, సెకండ్ వచ్చేసి ఎర్న్ కరో. మీరు సెల్ఫ్ ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటే మీరందరూ క్యాష్ కరో. ఎర్న్ కరో అనేది వేరే వాళ్ళు ఎవరైనా ప్రొడక్ట్ లింక్ కావాలనుకుంటే అప్పుడు ఎర్న్ కరో యూజ్ చేయాలి. దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. అండ్ దాంట్లో నేను ఏం చేసినా మనకు రియల్ లైఫ్ ఏం చేసిన అమౌంట్ కూడా చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ మీకు క్యాష్ కరో ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. పెద్ద ఏం డిఫికల్ట్ అయితే ఉండదు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా మొబైల్ గురించి ఒక నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ ఏందంటే ఇక్కడ పాపం వచ్చింది తీసేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు కింద నా పేమెంట్ ప్రూఫ్ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ నేను తక్కువ ఏం చేశాను, ₹78 వచ్చేసి. ఎందుకంటే నేను క్యాష్ కరో అనేది ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఎక్కువ నేను అమెజాన్ యూజ్ చేస్తాను. అట్ ది సేమ్ టైమ్ ఏందంటే ఎర్న్ కరో యూజ్ చేస్తాను. దాంట్లో ఉండే నా పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ నేను పేమెంట్ మీద క్లిక్ చేసుకుంటే ఏందంటే ఆల్రెడీ నేను ₹77 ఎర్న్ చేశాను. సో, దానికి సంబంధించిన ఆర్డర్ డీటెయిల్స్‌కి వెళ్తే ఏందంటే ఇక్కడ చూసుకోవచ్చు ₹76 అండ్ ₹1. ఓకేనా? ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ అయిపోయింది కదా! ఈ క్యాన్సిల్ అవ్వడానికి రీజన్ ఏందంటే మనం ఏదైనా ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత రిటర్న్ చేశామనుకోండి, ఆ రిటర్న్ చేసిన అమౌంట్ అనేది రాదు. ఓకేనా? కన్ఫర్మ్‌గా మనం తీసుకున్న తర్వాత ఆ రిటర్న్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని డేస్ తర్వాత అమౌంట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడేందంటే అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్‌కి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకోటి చూపించడం మర్చిపోయినా. రిక్వెస్ట్ పేమెంట్ మీద క్లిక్ చేసుకుంటే ఏందంటే ఇక్కడ చూసుకోవచ్చు యూ నీడ్ ఏ మినిమమ్ ఆఫ్ ₹1 అంటే ఒక్క సింగిల్ కన్ఫర్మ్ అయిన రూపీ ఉన్నా కూడా దాన్ని మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. మినిమమ్ అమౌంట్ వచ్చేసి ₹1 అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుంటే ఏందంటే ఈ విధంగా మీరు కిందికి స్క్రోల్ చేసుకుంటూ పోతే ఏందంటే ఇక్కడ మనకు మింత్రా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆజియో, వావ్ అని చెప్పేసి ఉంది కదా! ఇక్కడ నుంచి మనం ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు మింత్రా నుంచి మనం ఏమైనా ప్రొడక్ట్ కొనుక్కుంటే 7% క్యాష్ బ్యాక్ వస్తుంది. అమెజాన్ అయితే 4%, ఫ్లిప్‌కార్ట్ అయితే 7% అండ్ ఆజియో అయితే 8%, వావ్ అయితే 18%. ఓకేనా? ఇది ఎలా ఆర్డర్ పెట్టాలనే ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడితే ఏందంటే జస్ట్ ఏందంటే మీరు ఈ మింత్రా ఉంది కదా! అంటే ఇప్పుడు మీ షర్ట్ గాని, ప్యాంట్ గాని మింత్రా నుంచి మీరు కొనుక్కోవాలని ఫిక్స్ అయిపోతారు. ఓకేనా? అప్పుడు మీరు ఏం చేయాలంటే మింత్రా మీద క్లిక్ చేయాలి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఇక్కడ మనం ఏమైనా ప్రొడక్ట్ కొన్నామనుకోండి, ఆ ప్రొడక్ట్ వితిన్ 24 అవర్స్‌లో ఆ ప్రొడక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ మనకు చూపిస్తుంది. అంటే ఎంత అమౌంట్ పెట్టి కొనుక్కున్నాం, దానికి ఎంత అమౌంట్ వస్తదనేది వితిన్ 24 అవర్స్‌లో చూపిస్తుంది. ఆ అమౌంట్ అనేది మనం రిటర్న్ పీరియడ్ కంప్లీట్ అయిపోతుంది కదా! కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ కన్ఫర్మేషన్ అవ్వడానికి ఓవరాల్‌గా 75 డేస్ టైమ్ అయితే తీసుకుంటుంది. మీకు ఈ టైం అనేది లెంతీ అవ్వచ్చు. బట్ మీరు ఎక్కువ అమౌంట్‌ని జనరేట్ చేసిన కొద్దీ మీకు 75 డేస్ తర్వాత వచ్చే అమౌంట్ చాలా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అలా చూసుకోవచ్చు డస్ మింత్రా యాక్సెప్ట్ మిస్సింగ్ టికెట్స్ అంటే యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ క్యాష్ బ్యాక్ ఆన్ మింత్రా యాప్ ఆర్డర్స్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. పాస్ట్‌లో చూసుకుంటే ఏందంటే ఓన్లీ క్రోమ్‌లో నుంచి అంటే మన క్రోమ్ అయితే ఉంటుంది కదా! దాంట్లో నుంచి ఆర్డర్ పెట్టుకుంటేనే ఆర్డర్ డీటెయిల్స్ అనేవి కనిపించేది. బట్ ఇప్పుడేందంటే డైరెక్ట్ ఆ మింత్రా యాప్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నా కూడా మనకు కన్ఫర్మేషన్ అవుతుంది. అంటే అమౌంట్ అనేది మనకొస్తుంది. ఓకేనా? ఇది వచ్చేసి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎర్న్ అప్ టు 7% ఉంది కదా! ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత ఏందంటే మనకు కొంచెం రీడైరెక్ట్ అవుతుంది. వెయిట్ చేయాలి. ఓకేనా? సో, డైరెక్ట్ ఎక్కడికంటే మింత్రాకి రీడైరెక్ట్ అయిపోతుంది. ఓకేనా? సో, మింత్రా యాప్ ఉంటుంది కదా! దాంట్లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. మింత్రా గాని, మీరు ఆజియో అయితే ఆజియో, అమెజాన్ అయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అయితే ఫ్లిప్‌కార్ట్ అయితే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే డైరెక్ట్ అక్కడికి రీడైరెక్ట్ అయిపోతుంది. ఓకేనా? చూసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ నా అకౌంట్‌కి రీడైరెక్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం నార్మల్‌గా మింత్రా నుంచి ఎలా ఆర్డర్ పెట్టుకుంటామో అలాగే ఆర్డర్ పెట్టుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ మన షర్ట్‌కి సంబంధించిన సెర్చ్ చేయడం గాని, సెర్చ్ చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైమ్ ఏందంటే అన్నీ ప్రతి డీటెయిల్స్‌గా మనం సింపుల్‌గా ఒక ప్రొడక్ట్ మింత్రా నుంచి ఎలా కొనుక్కుంటామో అలాగే కొనుక్కోవాలి అంతే. ఓకేనా? కొనుక్కున్న తర్వాత ఆటోమేటిక్‌గా ఆర్డర్ డీటెయిల్స్ అనేవి మనకేందంటే దీంట్లో కనిపించేస్తాయి. ఓకేనా? సో, దాంట్లో పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. డైరెక్ట్ మీరు సింపుల్‌గా వెళ్లి మీకు నచ్చింది పిక్ చేసుకొని కార్ట్‌లో యాడ్ చేసుకొని డైరెక్ట్ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అది మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటారా? లేకపోతే డైరెక్ట్ పేమెంట్ పెట్టుకుంటారా? అంతా అది మీ ఇష్టం. దీనికి దానికి సంబంధం అయితే ఉండదు. ఓకేనా? ఈ విధంగా మీరు అమౌంట్ అనేవి ఎర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ అమెజాన్ ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది, ఆజియో ఉంది, వావ్ ఉంది. ఓకేనా? ఓవరాల్‌గా ప్రెజెంట్ మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే బెస్ట్ యాప్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఇవే కాబట్టి ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా కొంతమందికి మీషో కూడా కావాలని చెప్పి చాలా మందికుంటుంది. మీషోకి సంబంధించిన వీడియో ఇంకొకటి చేస్తాను. ఎందుకంటే అది వచ్చేసి దీంట్లో లిస్ట్ అవ్వలేదు. ఇంకో యాప్ ఉంది. దాంట్లో లిస్ట్ అయ్యింది. సో, దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను వచ్చే అప్కమింగ్‌లో చెప్తాను. సో, డెఫినిట్‌గా ఎవరు మిస్ అవ్వకండి.
ఇప్పుడు వచ్చేసి మనము ఎర్న్ కార్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనం ఎర్న్ కార్ ఓపెన్ చేసుకుందాం. ఇది కూడా సేమ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఉండదు. సింపుల్ గా అయితే ఉంటుంది. సో ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తాను. ఇక్కడ ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. దీంట్లో నా పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఎందుకంటే నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం అమెజాన్ బాగా యూజ్ చేస్తా. ఎందుకంటే చాలా మంది అమెజాన్ ఎక్కువ నమ్ముతూ ఉంటారు. అండ్ అంతకుండా నేను కూడా టెక్ రిలేటెడ్ అంటే ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ రిలేటెడ్ చేస్తా కాబట్టి నేను అదే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటా. ఓకేనా? సో ఇక్కడ ఓవరాల్‌గా చూసుకుంటే ఏమందంటే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఎర్న్ కార్ నుంచి డబ్బులు ఎలా సంపాదించుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ వీడియోస్ కూడా ఉంటాయి. ఓకేనా? సో ప్రతీది లింక్స్ ఎలా జనరేట్ చేయాలి, ఎలా షేర్ చేయాలి, రిస్ట్రిక్షన్స్ ఏంటి అనే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ డీటెయిల్‌గా ఉంటుంది. ప్రతి వీడియో కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? వీళ్ళ యొక్క పార్ట్నర్స్ అంటే దీంట్లో మనం ఎన్ని అప్లికేషన్ నుంచి డబ్బులు సంపాదించొచ్చు అనే ప్రతీది కూడా చూడొచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఉంది, నైకా ఉంది, మింత్రా, ఆజియో, షాప్సీ, డర్మా ఉంది, మామా ఎర్త్ ఉంది, బైకరో, వావ్ స్క్రీన్, ఫస్ట్ క్రై, హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ చాలా ఉన్నాయి. సో వీటన్నిటి నుంచి కూడా మనం ఏందంటే రిఫర్ చేస్తూ డబ్బులైతే సంపాదించుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ నా అమౌంట్ వచ్చేసి ప్రెజెంట్ రూ. 284 అయితే ఉంది. ఇందులో కొంత అమౌంట్ అని నేను ఆల్రెడీ విత్‌డ్రా అయితే చేసుకున్నా. సో సేమ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. దాంట్లో ఆర్డర్ డీటెయిల్స్, రిక్వెస్ట్ పేమెంట్ ఎలా ఉందో ఇందులో కూడా అలాగే ఉంటుంది. ఆర్డర్ డీటెయిల్స్ ఓపెన్ చేసుకుందాం. ఓకేనా? ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను రీసెంట్‌గా క్రెడిట్ కార్డ్ అయితే నేను రిఫర్ చేసుండే. బట్ వాళ్ళేందంటే అది క్రెడిట్ కార్డ్ వాళ్ళ సిబిల్ స్కోర్ తక్కువ ఉండడం వల్ల క్యాన్సిల్ అయిపోయింది. అందుకని నాకు ఇది క్యాన్సిల్ చూపిస్తుంది. చూసుకోవచ్చు రూ. 12 కన్ఫర్మ్ అయిపోయింది. రూ. 160 కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ రూ. 11 అని ప్రెజెంట్ పెండింగ్‌లో ఉన్నాయి. అవి కూడా కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ రూ. 54 అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఇక రూ. 30 అనేది రూ. 4 నేను ఆల్రెడీ బ్యాంక్‌కి విత్‌డ్రా చేసుకున్నా. ఇలా అయితే ఉంటుంది ప్రాసెస్ వచ్చేసి. అండ్ డీటెయిల్ కూడా చూపిస్తది. ఫ్లిప్‌కార్ట్ అని ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తది. సో దాన్ని బట్టి మీరైతే క్లారిటీగా అయితే తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ ఇందులో వచ్చేసి మనకు రిక్వెస్ట్ పేమెంట్ చూసుకుంటే మినిమమ్ విత్‌డ్రావల్ వచ్చేసి రూ. 10. ఓకేనా? సో ఇక్కడ చూపిస్తది అనుకున్నా. ఓకే చూపించట్లేదు. సో నేను ఇప్పుడు విత్‌డ్రా చేసుకోవడానికి రూ. 227 అయితే ఉన్నాయి. డైరెక్ట్ విత్‌డ్రా మీద క్లిక్ చేయగానే నా బ్యాంక్ అకౌంట్ ఏదైతే యాడ్ చేసుకున్నా దాంట్లోకి యాడ్ అయిపోతుంది. ఓకేనా? సో మినిమమ్ విత్‌డ్రావల్ వచ్చేసి దీంట్లో రూ. 10, దాంట్లో వచ్చేసి రూ. 1. ఓకేనా? సో ఇక్కడ మనం లింక్స్ అనేవి ఎలా జనరేట్ చేయాలి అనేది ఇప్పుడు మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. సో దానికోసం ఫ్రెండ్స్ మీరు ఏం చేయాలంటే క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి క్రోమ్‌లోనే మనం లింక్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. క్రోమ్‌కి వెళ్ళిన తర్వాత మీరు మింత్రా నుంచి లింక్ జనరేట్ పంపించాలనుకుంటున్నారా? అమెజాన్ నుంచి లింక్ జనరేట్ పంపించాలనుకుంటున్నారా? అది మీరు ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఏందంటే మా ఫ్రెండ్ కూడా అడిగాడు. మింత్రాలో ఒక మంచి షర్ట్ కావాలి. ఆడు షర్ట్ షేర్ చేస్తుండొచ్చు, లేకపోతే మననే అడుగుతుండొచ్చు మంచి షర్ట్ పంపించమని. ఒకవేళ వాడు పంపించారనుకోండి, దాని నేమ్ అనేది కరెక్ట్‌గా చూసుకోవాలి. ఏం పేరు ఉంది అని చెప్పేసి చూసుకొని అయితే మనం సెర్చ్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేయాలంటే మింత్రా అని చెప్పేసి అయితే సెర్చ్ చేద్దాం. ఓకేనా? సెర్చ్ చేసిన తర్వాత మింత్రా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాలి. కంప్లీట్ మింత్రా వెబ్‌సైట్‌కి అయితే వెళ్ళాలి. ఓకేనా? సో దీంట్లో మనము అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే వేరే వాళ్ళకి రిఫర్ చేసినట్టు. బట్ మనం కొనుక్కోవాలనుకున్నప్పుడు మాత్రం డెఫినిట్‌గా అకౌంట్ ఉండాలి మింత్రా అకౌంట్‌లో. ఓకేనా? చూడేందంటే ఇప్పుడు నేనే మా ఫ్రెండ్ అడిగిండు. ఒక ప్రొడక్ట్ మంచి షర్ట్ పంపించురా నేను కొనుక్కుంటా అని చెప్పేసి అడిగిన. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ సెర్చ్ బార్‌లో వచ్చేసి వాడేమైనా ప్రొడక్ట్ షేర్ చేశారనుకోండి షర్ట్‌కి సంబంధించింది. ఆ షర్ట్ అని సెర్చ్ చేయొచ్చు. లేకపోతే మీకు నచ్చింది ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏందంటే నాకు ఒక టీ షర్ట్ నచ్చింది. రూ. 599 ఉంది కాబట్టి నేను దీనైతే పిక్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఈ ప్రొడక్ట్‌కి సంబంధించిన లింక్ అనేది నేను అతనికి షేర్ చేయాలి. అది ఎలా షేర్ చేయాలంటే డైరెక్ట్‌గా ఇక్కడ పైన కనిపిస్తున్న మింత్రా.com అని చెప్పేసి ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లింక్ ఉంది కదా కింద. ఇక్కడ మీరు క్లిక్ చేసుకున్నారు కాపీ చేస్తున్నారనుకోండి. ఇది వచ్చేసి ప్రొడక్ట్ లింక్ కాదు. యాప్ లింక్. అంటే మింత్రాకి సంబంధించిన యాప్ లింక్. ఓకేనా? సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా కాకుండా మీరేం చేయాలి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని డెస్క్‌టాప్ సైట్ ఉంది కదా! ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే అప్పుడు మనకు పైన కనిపిస్తుంది కదా మింత్రా.com అని చెప్పేసి అప్పుడు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈడ కనిపిస్తుంది కదా బై స్ట్రోమ్బాన్ గ్రాఫిక్ అని చెప్పేసి అప్పుడు లింక్ క్లిక్ చేయాలి. అంటే మీరు నార్మల్‌గా ఉన్నప్పుడు లింక్ షేర్ చేయాలని చెప్పేసి ఒక కాపీ చేశారనుకోండి. అప్పుడు యాప్ లింక్ వస్తుంది. ప్రొడక్ట్ లింక్ కాదు. మీరు ఏం చేయాలి డెస్క్‌టాప్ సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాతనే అప్పుడు దాని మీద క్లిక్ చేసుకుంటే అప్పుడు మనకు ఆ ప్రొడక్ట్ లింక్ అనేది వస్తుంది. ఓకేనా? మనం ఏం చేయాలంటే ఇక్కడ కాపీ ఉంది కదా! ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఆ ప్రొడక్ట్ లింక్ కాపీ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి మింత్రాతోని పని లేదు. డైరెక్ట్ మనం ఏందంటే ఎర్న్ కార్ ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా? ఓపెన్ చేసి సింపుల్‌గా ఏం లేదు. ఇక్కడ మధ్యలో మేక్ లింక్స్ ఉంది కదా! ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ ఆ లింక్ కాపీ చేసాం కదా! ఇక్కడ పేస్ట్ చేయాలి. చూడు లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ వచ్చేసింది. పేస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మేక్ ప్రాఫిట్ లింక్ ఉంది కదా! ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? క్లిక్ చేసుకొని వితిన్ సెకండ్స్‌లోనే
మనకిలా వస్తుంది. సో, డైరెక్ట్‌గా మనం షేర్ నౌ మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ ఏందంటే వాట్సాప్ లిస్ట్ వచ్చేస్తుంది. వాళ్ళు ఎవరికి షేర్ చేస్తారో షేర్ చేసుకోవచ్చు. లేదు అని చెప్పేసి అనుకుంటే డైరెక్ట్ కాపీ లింక్ ఉంది కదా! ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నారనుకోండి, డైరెక్ట్ ఏందంటే బ్యాక్‌కెళ్ళిపోయి మీకు యూట్యూబ్ ఉందనుకోండి, యూట్యూబ్ డిస్క్రిప్షన్‌లో మీరైతే పేస్ట్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ ఉందనుకోండి, ఇన్‌స్టాగ్రామ్‌లో పేస్ట్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ గాని, వాట్సాప్ ఛానెల్ ఉంటే దాంట్లో కూడా పేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, దాని నుంచి ఏమైనా పర్చేజ్ చేశారనుకోండి, ప్రతి డీటెయిల్స్ అన్నీ కూడా నేను చూపించినట్టు అక్కడ డిస్‌ప్లే అవుతాయి. అక్కడ మీరేందంటే ప్రతి అమౌంట్ అనేది జనరేట్ అయిపోయిన తర్వాత, కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనం ఏందంటే బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ గైస్ ఈ ఇన్ఫర్మేషన్ ఒకటికి 2 సార్లు ఈ వీడియో చూడండి. సో, మీకంటూ క్లారిఫికేషన్ వస్తుంది. అండ్ వచ్చే అప్కమింగ్ వీడియోస్‌లో మనం ఎలాంటి ప్లాట్‌ఫార్మ్ నుంచి ఎలా ఎక్కువ హార్డ్ వర్క్ చేయకుండా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. అది ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేశా, టెలిగ్రామ్ యూజ్ చేశా, యూట్యూబా, వాట్సాప్ అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. గర్ల్స్‌కైతే ఎక్కువ వాట్సాప్ యూజ్ చేస్తారు కాబట్టి నేను వాట్సాప్ నుంచి మీరేందంటే డబ్బులు సంపాదించిన ప్రాసెస్ చెప్తాను. ఎందుకంటే మీకు చాలామంది బ్యూటీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. శారీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మీకు దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా సంపాదించాలి, ఎలా ఎక్కువ మనకు ఫాలోవర్స్‌ని గెయిన్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో, డెఫినిట్‌గా చెప్తున్నా నేను గ్యారంటీ మీ అందరి చేతితో డబ్బులు సంపాదించుకునే పూచి నాది. డెఫినిట్‌గా గుర్తుపెట్టుకోండి. జెన్యూన్ వినయ్ ఎటువంటి రిస్క్ ఉండదు కాబట్టి మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా డబ్బులు సంపాదించే బాధ్యత నాది. నేను మీ అందరికి గైడ్ చేస్తూనే ఉంటా. ఏం డౌట్స్ ఉన్న కింద కామెంట్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది. ఒకసారి నుంచి వెళ్లి మీరైతే కామెంట్ చేసి మెసేజ్ చేయొచ్చు. ఎట్ ది సేమ్ టైమ్ నా టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. నేను పోస్ట్ ఎలా పెడుతున్నా అని చెప్పేసి. వాట్సాప్ ఛానెల్ కూడా ఉంది. అందులో కూడా వెళ్లి చెక్ చేయండి ఎలా పోస్టులు పెడుతున్నా అని చెప్పేసి. వాట్సాప్ ఏందంటే నేను రీసెంట్‌గా స్టార్ట్ చేసిన. ఓకేనా? సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ ఇట్ అనిపిస్తే వీడియోతో లైక్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే అప్కమింగ్ వీడియోస్ డెఫినిట్‌గా ఫాలో అవుతూ మీరు రియల్ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసి డబ్బులైతే సంపాదించుకోండి.